మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మాఘశుద్ధ పంచమి. మాఘశుద్ధ పంచమికే శ్రీ పంచమి అని, వసంత పంచమి అని పేరు. ఈరోజే సరస్వతీదేవి జన్మించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఈరోజే పాలసముద్రం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఇంతటి పరమ పవిత్రమైన రోజు రాత్రి 12లోపు ఈ వీడియో మీ కంటపడితే చాలు, మీరు ఈ వీడియోని చూస్తే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఈ కథలు వింటే సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది, బుద్ధి వికసిస్తుంది, జ్ఞానం పెరుగుతుంది, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, అపార ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. ఈ శ్రీ పంచమి రోజు సరస్వతీదేవి దేవతలందరినీ ఎందుకు శపించిందో తెలిపే ఈ కథను వింటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారమవుతుంది. పద్మపురాణం ప్రకారం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించటం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామర పువ్వును ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజును సంహరించాడు సృష్టికర్త బ్రహ్మ. ఆ సందర్భంగా పువ్వు నుంచి రేకులు 3 చోట్ల రాలి 3 సరస్సులు ఏర్పడ్డాయి. వాటినే జ్యేష్ఠ పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అని పిలుస్తూ ఉంటారు. పైగా బ్రహ్మ చేతిలో నుండి పుష్పం కింద భూమి మీద రాలిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశానికి పుష్కర్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత లోక కళ్యాణం కోసం అక్కడే యజ్ఞం చేయాలని సంకల్పించారు బ్రహ్మ. ఎలాంటి ఆటంకాలు లేకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు రాక్షసులు దాడి చేయకుండా సరస్సుకు దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంచూర, తూర్పున సూర్యగిరి అనే కొండల్ని సృష్టించి దేవతలందరినీ ఆహ్వానించాడు. శుభముహూర్తం ఆసన్నమైంది. ఆహ్వానించిన వారంతా వచ్చేశారు. సరస్వతీదేవిని తీసుకుని రమ్మని కుమార్తెను నారదుణ్ణి పంపించాడు బ్రహ్మ. నారదుడు వెళ్ళేసరికి సరస్వతీదేవి రావడానికి సిద్ధంగానే ఉంది. కానీ కలహభోజనుడు ఊరికే ఉంటాడా? నువ్వు ఒక్కదానివే, అప్పుడే వచ్చి ఏం చేస్తావు? నీ స్నేహితులతో కలిసి రమ్మని సలహా ఇచ్చాడు. దాంతో తన సహచరులైన లక్ష్మీ పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయింది సరస్వతీదేవి. యజ్ఞవాటిక దగ్గర ముహూర్తం మించిపోతోంది. సావిత్రీదేవి కూడా లేదు. దేవతలు, ఋషులు అంతా సిద్ధంగా ఉన్నారు. అనుకున్న ముహూర్తానికి యజ్ఞం జరగాలన్న తలంపుతో బ్రహ్మదేవుడు ఇంద్రుడితో వెంటనే ఓ అమ్మాయిని చూశాడు. వివాహం చేసుకుని యజ్ఞం నిర్వహిస్తాను అనటంతో సమీపంలోని గుజ్జర్ల కుటుంబానికి చెందిన పాలమ్ముకునే ఓ అమ్మాయిని తీసుకొస్తాడు ఇంద్రుడు. శివుడు, శ్రీ మహావిష్ణువు సలహాల ప్రకారం గోవులోకి పంపించటం ద్వారా ఆమెను శుద్ధి చేస్తారు. ఇలా చేస్తే ఆమె పునర్జన్మ ఎత్తినట్లేనని చెప్పి అభ్యంగన స్నానం చేయించి సర్వాభరణ శోభితాలని చేస్తారు. గోవుతో శుద్ధి చేయబడినది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞం పూర్తవుతున్న సమయంలో అక్కడకు వచ్చిన సరస్వతీదేవి బ్రహ్మదేవుడికి పక్కనే మరో స్త్రీ ఉండటం చూసి ఉగ్రరూపం దాలుస్తుంది. బ్రహ్మదేవుడితో సహా అక్కడ ఉన్న వారందరినీ శపిస్తుంది. భర్తని వృద్ధుడై పొమ్మని, ఆయనకు ఒక పుష్కర్లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవని శపిస్తుంది. అన్ని యుద్ధాలలోనూ ఓటమి తప్పదని ఇంద్రుణ్ణి, మానవ జన్మ ఎత్తి భార్య వియోగంతో బాధపడతావని విష్ణుమూర్తిని, శ్మశానంలో భూత ప్రేతగణాలతో జీవించమని ఈశ్వరుణ్ణి, దారిద్ర్యంతో ఇల్లుళ్ళు తిరిగి భిక్షాటన చేసుకోమని బ్రాహ్మణులను, ధనమంతా దొంగల పాలయ్యి నిరుపేదగా మారమని కుబేరుణ్ణి శపిస్తుంది. తర్వాత సరస్వతీదేవి రత్నగిరి పర్వతాలలోనికి వెళ్ళిపోయి తపస్సమాధిలోనికి వెళ్ళిపోయిందని, ఆపై నదిగా మారిందని చెప్తూ ఉంటారు. సరస్వతీదేవి వెళ్ళిన తర్వాత బ్రాహ్మణులను యజ్ఞం పూర్తి చేయమని కోరతాడు బ్రహ్మదేవుడు. అందుకు వారంతా తమకు శాప విముక్తి చేయమని, ఆ తర్వాతనే యజ్ఞ క్రతువు చేస్తామని అంటారు. అప్పటికే యజ్ఞఫలంతో సిద్ధించిన శక్తులతో ఉన్న గాయత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతుందని, ఇంద్రుడు మళ్ళీ స్వర్గాన్ని గెలుచుకుంటాడని, విష్ణుమూర్తి రాముడిగా జన్మిస్తాడని, బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని అందుకుంటారంటూ శాప తీవ్రతను తగ్గిస్తుంది. బ్రహ్మ దేవాలయం
పుష్కర్లో మాత్రమే ఉండడానికి ఇదే కారణం. అయితే బ్రహ్మ దేవాలయాలు అత్యంత అరుదుగా ఉన్నప్పటికీ అక్కడక్కడా లేకపోలేదు. కానీ అవేమీ పుష్కర్లో మాదిరిగా ఉండవు. ఎందుకంటే ఈ ఆలయ స్థలాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ఎంపిక చేసుకోగా యాగానంతరం విశ్వామిత్రుడు కట్టించాడన్నది పౌరాణిక కథనం. అలాగే ఈరోజు సరస్వతీదేవి, లక్ష్మీదేవి వీరిద్దరిలో ఎవరు గొప్పో తెలిపే ఈ కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, తిరుగులేని రాజయోగం పడుతుంది. ఒకప్పుడు లక్ష్మీదేవికి సరస్వతీదేవికి మధ్య ఒక వాదన వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరూ వాదించుకున్నారు. వారిరువురు వారి వారి వాదనలను ప్రయోగాత్మకంగా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు. లక్ష్మీదేవి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక పేద రైతుని ఎంచుకుంది. అతని గోధుమ పంటను ముత్యాలుగా మార్చేసింది. కానీ ఆ రైతు మాత్రం ముత్యాలను గుర్తుపట్టలేదు. అవన్నీ గులకరాళ్ళు అనుకున్నాడు. తన గోధుమ పంటంతా కూడా గులకరాళ్లుగా మారిపోయాయని చింతించాడు. అప్పుడే అటుగా వెళ్తున్న రాజు అతడి దుఃఖానికి కారణమేమిటని అడిగాడు. దానికి రైతు జరిగిందంతా కూడా వివరించాడు. సరే అని రాజు పొలంలోనికి వెళ్ళి చూస్తే ముత్యాలు ఉన్నాయి. ముత్యాల పంటను చూసిన రాజు ఆశ్చర్యపోయి పక్కనే ఉన్న మంత్రితో, ఇతనెవరో గాని చాలా అదృష్టవంతుడిగా, చాలా అదృష్ట జాతకుడిలా ఉన్నాడు. రాకుమార్తెను ఈ యువ రైతుకి ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటున్నాను అని మెల్లగా అన్నాడు. మంత్రి నిజమే అనటంతో, నీ పంటనంతా రాజమహల్కు తీసుకురా, నీకు నేను మొయ్యలేనంత ధనంతో పాటు నా కుమార్తెనిచ్చి పెళ్లి జరిపిస్తాను అని రైతుతో అన్నాడు రాజు. రాజు మాటకు రైతు ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ఎగిరి గంతేసి తన అంగీకారం కూడా తెలిపాడు. ఊళ్ళోకి పరిగెత్తుకుపోయి అందరికీ రాకుమార్తెతో తనకు జరగబోయే వివాహం గురించి చెప్పగా గ్రామస్తులు అతడిని ఆట పట్టించారు. తర్వాత రైతు రాజమహల్కు ఒంటరిగా వెళ్ళాడు. రాకుమార్తెతో అతని వివాహం జరిగింది. రాత్రి సమయంలో అతని భార్య అనగా రాకుమార్తె నిండుగా వస్త్రాలు ధరించి అతని గదిలోనికి ప్రవేశించింది. ఆమెను చూడగానే అతనికి పెళ్లి కూతురు వేషంలో వచ్చి మనుషుల రక్తం తాగే పిశాచి కథ గుర్తుకు వచ్చింది. దాంతో రైతు రాకుమార్తెను కూడా పిశాచిగా భావించి భయంతో పారిపోయి నదిలో దూకాడు. రాకుమార్తె అరుపులు వల్ల కొందరు సైనికులు అతని వెంట పరుగుదీసి అతన్ని కాపాడి తీసుకువచ్చారు. ఇక రాజుకు రైతుపై కోపంతో అతనికి ఉరిశిక్ష విధించాడు. అప్పుడు ఇదంతా పైనుంచి చూస్తున్న సరస్వతీదేవి లక్ష్మీదేవితో ఇలా అంది, చూశావా, నీవు ఆ పేద రైతుకు ఎంతటి కష్టాన్ని తెచ్చిపెట్టావో, నేను అతన్ని కాపాడుతాను చూడు అని వెళ్ళింది. సరస్వతీదేవి భూమిపైకి వచ్చి రైతు మెదడులోనికి ప్రవేశించింది. వెంటనే రైతు జాగృతమై ఇలా అన్నాడు, రాజా, ఏ నేరానికై నాకు ఉరిశిక్ష విధించారు? నిన్న రాత్రి ఒక వ్యక్తి నదిలో మునిగిపోతూ కాపాడమని చేసిన ఆహాకారాలు నేను విన్నాను. పెళ్లి రోజు రాత్రి ఎవరైనా మునిగి చనిపోతే అది ఆ పెళ్లి కూతురికి అశుభ సూచకం కదా. అందువల్ల నేను అతడిని కాపాడడానికి పరిగెత్తాను. నేను నిన్న రాత్రి చేసిందంతా మీ కూతురి క్షేమం కోసమే అని అన్నాడు. ఈ మాటలు విన్న రాజు అతడిని క్షమాపణలు వేడుకొని ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత ఆ రైతు రాణితో అంటే తన భార్యతో సంతోషంగా జీవించాడు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటే ఉంటే సరిపోదు, సరస్వతీదేవి కటాక్షం కూడా ఉండాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈ వసంత పంచమి రోజు సాత్వికంగా కనిపించే సరస్వతీదేవి రాక్షసులను ఎలా చంపిందో తెలిపే కథను వింటే వాక్చాతుర్యం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. సరస్వతి అమ్మవారు ప్రశాంతంగా ఉంటుంది. మనకు విద్య బుద్ధులను ప్రసాదిస్తుంది. వీణ పట్టుకుని ప్రశాంతంగా ఉండే అమ్మవారు రాక్షసులను వధించింది. పూర్వం శంభు నిశంభులు అని ఇద్దరు రాక్షసులు అన్నదమ్ములు ఉండేవారు. ఈ రాక్షసులు చాలా బలమైన వారు. అంతా నాకే కావాలి అని అత్యాశతో ఉండేవాళ్ళు. మేమే రాజుగా ఉండాలి అని అనుకునేవారు. పలు సంవత్సరాల పాటు బ్రహ్మ కోసం ఏకాగ్రతతో తపస్సు చేస్తారు. బ్రహ్మ ప్రసన్నమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఎవరి నుంచి మరణం లేకుండా కేవలం స్త్రీ ద్వారానే మరణం కలగాలని వరం కోరుకుంటారు. ఎందుకంటే స్త్రీలు
అబలలు, వారు మమ్మల్ని ఏం చేయలేరు అనే అజ్ఞానంతో ఆ కోరిక కోరుకుంటారు. బ్రహ్మగారు వరం ఇచ్చేస్తాడు. ఇక వర గర్వంతో శంభు నిశంభులు స్వర్గానికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న కల్పవృక్షము, కామధేనువు అన్నిటినీ కూడా తెచ్చుకుందామని ప్రయత్నిస్తారు. ఆ వస్తువులను ఎవరు సృష్టించారు? వారి దగ్గరికి వెళ్ళి పట్టుకోవటం మంచిదని నారదుడు ఆ శంభు నిశంభులకు విన్నవిస్తారు. నారదుడు ఆ మాట అనగానే శంభు నిశంభులు పాతాళానికి వెళ్ళిపోతారు. శంభు నిశంభులు భూలోకానికి వెళ్ళి ఋషులను, మునులను భయపెడతారు. మీరు చేసే యజ్ఞయాగాదులు మాకే చెందాలని హెచ్చరిస్తారు. ఋషులు యజ్ఞయాగాదులు చేయటం మానేసి తపస్సు చేసుకునేవారు. భూలోకంలో, దేవలోకంలో అందరూ విసిగిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలను విన్నవించుకున్నారు. నారాయణుడు అమ్మవారికి ఈ విధంగా మొరపెట్టుకున్నారు. నీవు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రూపం ధరించి వారిని నశింప చెయ్యమని వేరుకుంటారు. అప్పుడు అమ్మవారిలో నుంచి సరస్వతీదేవి అమ్మవారు బయటకు వచ్చింది. తెల్లటి హంస మీద కూర్చొని తెల్లటి వస్త్రాలు ధరించి వీణ వాయించుకుంటూ మహాసరస్వతి అమ్మవారు ఉద్భవించినది. కానీ ఇంత సాత్వికంగా ఉన్న అమ్మవారు ఈ శంభు నిశంభులను ఏం చేస్తుంది అని అందరూ అనుకుంటారు. అప్పుడు ఆ దేవి హిమాలయాలలోకి వెళుతుంది. తర్వాత నారదుడు, మీరు వివాహం చేసుకునే కన్య కాశ్మీర్లో హిమాలయాల్లో కొలువై ఉన్నది అని శంభు నిశంభులకు చెప్తాడు. అప్పుడు వాళ్ళు మాకు ఆమె కావాలని చండ ముండ అనే అసురులను అక్కడికి పంపిస్తారు. వారు ధూమ్రాక్షుణ్ణి పంపిస్తారు. ఆ ధూమ్రాక్షుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చండా ముండలు నిన్ను తీసుకుని రమ్మన్నారు అని చెప్తాడు. అప్పుడు అమ్మవారి వాహనమైనటువంటి హంస సింహమవుతుంది. సింహం ధూమ్రాక్షుణ్ణి తినేస్తుంది. అప్పుడు చండా ముండలు మాకు ఇది లెక్క కాదని అమ్మవారి దగ్గరికి వెళతారు. అప్పుడు అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలోనికి మారిపోతారు. భయంకరమైన రూపాన్ని అమ్మవారు ధరిస్తుంది. చండా ముండలు అమ్మవారి రూపాన్ని చూడకుండా ఆమెలో ఉన్న సౌందర్యాన్ని చూస్తారు. అమ్మవారిద్దరినీ కూడా సంహరిస్తుంది. నారదుడు శంభు నిశంభు వద్దకు వెళ్ళి, మీరు వివాహం చేసుకునే కన్య వచ్చిందా అని శంభు నిశంభులను అడుగుతాడు. తాము పంపిన అసురులందరూ సంహరింపబడ్డారని తెలుసుకుని శంభు అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. అమ్మవారితో యుద్ధం చేస్తాడు. సింహాన్ని జయించడానికి సింహ రూపం ధరిస్తారు. సింహాన్ని జయించడానికి ఏనుగు రూపం ధరిస్తాడు. అయినా సరే అమ్మవారు అతనిని సంహరిస్తుంది. ఆ తరువాత శంభుడు అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అమ్మవారు మొదలు నేనెవర్ని తెలుసుకో అని అంటుంది. నీ బుద్ధి మందగించిన అంతవరకు నేనెవరిని గుర్తు తెలియకుండా ఉంటారు. స్త్రీ అబల కాదు అని అమ్మ చెప్తుంది. వెంటనే అమ్మవారు అష్టాదశ భుజ శక్తులతో తన సింహంతో శంభుణ్ణి సంహరిస్తుంది. అప్పుడు దేవతలంతా ప్రత్యక్షమవుతారు. పూల వర్షం కురిసింది. దేవ దుందివినాదాలు మ్రోగాయి. అప్పుడు దేవతలంతా నీ ఉగ్రరూపం కంటే సాత్విక రూపమే మాకు బాగుంటుంది అని అమ్మవారితో చెప్తారు. ఈ మహామాయ సరస్వతి అమ్మవారి వల్ల అవిద్య తొలగిపోతుంది, జ్ఞానం కలుగుతుంది. ప్రజలంతా అమ్మవారిని ప్రార్థిస్తారు. మనలోని అవిద్యలే శంభు నిశంభులు. ఆ అవిద్య పోయిందంటే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం కోసం సరస్వతీదేవిని ఆరాధించాలి. చండీ సప్తశతిలోని ఈ కథ ఎవరు వింటారో వారికి గృహదోషాలు, మూఢత్వం పోతాయి, విద్య లభిస్తుంది. అలాగే ఈరోజు సరస్వతీదేవి తలుచుకుంటే అన్నీ ఎలా తారుమారు అవుతాయో తెలిపే ఈ కథను వింటే ఎప్పటికీ దరిద్రం మీ దరి చేరదు. రామాయణంలో లంకేశ్వరుడి సోదరుడు అయినటువంటి కుంభకర్ణుడికి ఒక వింత కోరిక కలిగింది. కుంభకర్ణుడు మృత్యువు లేని జీవితాన్ని పొంది ఈ ప్రపంచాన్ని శాసించాలనే కోరికను నెరవేర్చుకోవడానికి బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు. అయితే అతనికి ఇలాంటి వరమిస్తే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తారని తెలిసిన బ్రహ్మదేవుడు ఎప్పటికీ ప్రత్యక్షం కాడు. కానీ కుంభకర్ణుడు పట్టు వదలని విక్రమార్కుడిలా కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తాడు.
అలా కుంభకర్ణుడు తపస్సు చేయటంతో బ్రహ్మదేవుడికి దిక్కుతోచక సరస్వతీదేవి దగ్గరకు వెళ్ళి ఈ విషయం మొత్తం తెలియజేస్తాడు. సరస్వతీదేవిని బ్రహ్మదేవుడు వేడుకుంటూ, దేవి, కుంభకర్ణుడికి అమరత్వం వరం ఇస్తే ఈ ప్రపంచం మొత్తం నాశనమవుతుంది. ఆ వరాన్ని నా నుంచి పొందడానికి పట్టు వదలకుండా తపస్సు చేస్తూ ఉన్నాడు. కాబట్టి లోక కంటకుడైన కుంభకర్ణుడు వరాన్ని కోరే సమయంలో అతని వాక్కును తారుమారు చెయ్యమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. అందుకు సరస్వతీదేవి ఒప్పుకోవటంతో భూలోకంలో తపస్సు చేస్తున్న కుంభకరుని దగ్గర బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మ కుంభకరునితో, నీ తపస్సుకు నేను మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవటంతో ఎంతో ఆనందపడి తనకు అమరత్వం వరాన్ని ప్రసాదించమని అడగబోయే సమయంలో సరస్వతీదేవి అతని మాటలను తారుమారు చేసి 6 నెలల పాటు తిండి, 6 నెలల పాటు నిద్ర కావాలనే వరాన్ని అడిగేలాగా చేస్తుంది. ఈ విధంగా కుంభకర్ణుడి నిద్ర వెనుక సరస్వతీదేవి కారణమని చెప్పవచ్చు. అలాగే జ్ఞానాన్ని చూసుకొని గర్వపడిన కాళిదాసుకు సరస్వతీదేవి ఎలా బుద్ధి చెప్పిందో తెలిపే ఈ కథను వింటే ఎప్పటికీ గర్వం మీ దరికి రాదు. కాళిదాసు మగధను పరిపాలించిన శుంగరాజుల కాలం నాటి కవి. అంటే క్రీస్తు పూర్వం 185 నుండి 141 మధ్యకాలం నాటి కవి. రెండో శుంకరాజైన అగ్నిపుత్రుని గూర్చి మాలవికాగ్నిమిత్రం రచించాడు. వారి ఆస్థానంలో ఉండేవాడని ప్రతీతి. కాళిదాసు ఉజ్జయినిని పరిపాలించిన విక్రమాదిత్యుని సంస్థానంలోని కవి అని కూడా చెప్తారు. ఆయన గొప్ప సంస్కృత పండితుడు, చాలా గొప్ప మేధావి, పేరు పొందినవాడు. అభిజ్ఞాన శకుంతలం, మేఘ సందేశం వంటి కావ్యాలు రచించి పండితుల ప్రశంసలు పొందిన గొప్ప కవి. నేటికి సంస్కృతంలో గొప్ప కవిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కవి కాళిదాసు. విద్య, అధికారము, ధనము సహజముగా ఎలాంటి వారిలోనైనా సరే గర్వాన్ని కలుగజేస్తాయి. మహాకవి కాళిదాసు విషయంలో కూడా అదే జరిగింది. సాక్షాత్తు సరస్వతీదేవి కాళిదాసు గర్వాన్ని ఎలా పటాపంచలు చేసిందో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం వేళ కాళిదాసు ఒక గ్రామానికి చేరుకున్నాడు. అతనికి దాహం వెయ్యటంతో ఓ గుడిసె దగ్గర ఆగి దాహంగా ఉంది, కాసిన్ని మంచినీళ్లు ఇవ్వండి అని ఆ గుడిసెలోని వాళ్ళను అడిగాడు. ఆ గుడిసెలో నుండి ఒక ముసలావిడ బయటకు వచ్చి కాళిదాసును చూసి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు అని అడిగింది. ఈ ప్రశ్న విని కాళిదాసుకు బోలెడు ఆశ్చర్యం వేసి, నేనెవరో మీకు తెలియదా? నేను పెద్ద పండితుడిని. ఈ రాజ్యంలో నా గురించి ఎవరిని అడిగినా చెప్తారు అని అంటాడు. అప్పుడు ఆ ముసలావిడ నవ్వి, ఆహా, మీరు అంత గొప్ప పండితులా? అయితే నాకు ప్రపంచంలో 2 బలవంతులు ఎవ్వరో చెప్పండి అంది. కాళిదాసు కాసేపు ఆలోచించి, నాకు వారెవరో తెలియదు, నా గొంతు ఎండిపోతుంది, ముందు త్రాగడానికి నీళ్లు ఇవ్వండి అని వినయంగా అడిగాడు. అప్పుడు ఆ ముసలావిడ తన ప్రశ్నకు జవాబుగా, ప్రపంచంలో 2 బలవంతులు, ఆకలి, దాహము. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు అని అడిగింది. దానికి జవాబుగా కాళిదాసు, నేను బాటసారిని అని సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆ ముసలావిడ, ఆహా, అలాగా, అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే 2 బాటసారులు ఎవరో చెప్పండి అని అడిగింది. ఈ ప్రశ్నకు తెల్లమొహము వేసిన కాళిదాసు, అమ్మా, దాహంతో చచ్చిపోయేటట్లున్నాను, ముందు మంచినీళ్లు ఇవ్వండి అని ప్రాధేయపడ్డాడు. కానీ ముసలావిడ అదేమీ పట్టించుకోకుండా తన ప్రశ్నకు జవాబుగా సూర్య చంద్రులు అని జవాబిచ్చి, ఇప్పుడు మీరు ఎవరో చెప్పండి అంది. ఆ ప్రశ్నకు జవాబుగా కాళిదాసు దీనంగా, నేను అతిథిని అని చెప్తాడు. అప్పుడు ముసలావిడ, మీరు అసత్యమాడుతున్నారు. ఈ సృష్టిలో అతిథులు 2 ఒకటి ధనము, రెండవది యవ్వనము. అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవ్వరికీ తెలియదు అని అంటుంది. అప్పుడు కాళిదాసు, అమ్మ, నా సహనాన్ని, అజ్ఞానాన్ని తర్వాత పరీక్షించవచ్చు, ముందు కాసిన్ని మంచినీళ్లు ఇవ్వండి అని ప్రాధేయపూర్వకముగా అడిగాడు. కానీ ఆ ముసలావిడ అదేమీ పట్టించుకోకుండా, ప్రపంచంలోని సహనశీలులు ఎవరో సెలవియ్యగలరా అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు బిక్కమొహం వేసిన కాళిదాసుతో ముసలావిడ
ఒకటి భూమి, రెండవది వృక్షము. ఇంతకీ మీరు ఎవరు చెప్పండి అని మళ్ళీ అడుగుతుంది. ఓపిక, సహనము నశించిన కాళిదాసు, నేను మూర్ఖుడిని, ఇప్పటికైనా ఈ మూర్ఖుడికి కాసిన్ని మంచినీళ్లు ఇస్తావా అని చిరాకు పడ్డాడు. దానికి ఆ ముసలావిడ నవ్వుతూ, ఇది నిజం కాదు, ఎందుకంటే ఈ రాజ్యంలో ఇద్దరు మూర్ఖులు ఉన్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని ఏలే రాజు, రెండో వ్యక్తి ఆ రాజు మెప్పు ప్రాపకం కోసం అసత్య వాక్యాలు పలికే పండితుడు అని అన్న వెంటనే కాళిదాసుకు తత్వము అర్థమే కనువిప్పు కలిగింది. వెంటనే ఆ ముసలావిడ కాళ్ళ మీద పడి క్షమించమని అడిగి, అమ్మా మీరెవరు అని ప్రార్థించక కాళిదాసు ఎదుట సరస్వతీదేవి సాక్షాత్కరించింది. నాయనా, విద్యతో వినయము వృద్ధి చెందాలే కాని అహంకారము కాదు. కీర్తి ప్రతిష్టలు మాయలో పడిన నీ బుద్ధి సరిచేయడానికి ఈ పరీక్ష అనగానే కాళిదాసుకు మంచినీళ్లు తాక్కుండా దాహం తీరిపోయింది. విద్య వినయాన్ని పెంచాలి కానీ మనిషికి అహంకారాన్ని పెంచకూడదు. అలాగే ధనం, అధికారం, రాజుగారి ప్రాపకం వగైరాలు కూడా అహంకారానికి కారణాలు కారాదు అనేదే ఈ కథలో నీతి. ఈ కథ నిజంగా జరిగిందా లేదా అన్నది ప్రశ్న కాదు. ఈ కథ మేధావులము అనుకునే ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. ఇక చివరిగా సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే సామాన్యుడు కూడా ఎంతో ఉత్తముడిగా ఎదిగి దేనినైనా సాధించవచ్చు అని తెలిపిన యజ్ఞవల్క మహర్షి కథను ఈరోజు వింటే సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది. గంగా తీరంలో చమత్కారపురం అని ఒక ఊరు ఉండేది. ఆ నగరంలో బ్రహ్మరథ అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్య సునంద. ఆ దంపతులకు పుట్టిన వాడే యజ్ఞవల్కుడు. తన కుమారుడికి సకల విద్యలను నేర్పించాలి అని ఎందరో గురువుల దగ్గరకు విద్యను అభ్యసించేందుకు బ్రహ్మరథ పంపించాడు. ఆ విధంగా యజ్ఞవల్కుడు భాస్కలుని వద్ద ఋగ్వేదమును, జమిని మహర్షి వద్ద సామవేదాన్ని, ఉద్దాలకుని వద్ద అధర్వణ వేదము, తండ్రి వద్ద యజస్సు నేర్చుకున్నాక తండ్రి బ్రహ్మరథ తన కుమారుణ్ణి యజుర్వేదాన్ని నేర్చుకోవడానికి వైశంపాయన మహర్షి దగ్గరకు పంపించాడు. యజ్ఞవల్కుడు వైశంపాయన మహర్షి దగ్గరకు వెళ్ళి అక్కడ యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. యజ్ఞవల్కుడు భక్తితో గురువుని సేవించి అక్కడ ఉన్న విద్యార్థులతో ప్రథమునిగా నిలిచి గురువు వద్ద సంపూర్ణ యజుర్వేదము, అనేక రహస్య విద్యలు నేర్చుకున్నాడు. సంపూర్ణమైన బ్రహ్మ తేజస్సు, గురుసేవ, పుణ్యఫలము అతనికి లభించాయి. ఎప్పుడైతే ఇన్ని విద్యలు నేర్చుకున్నాడో అప్పుడు యజ్ఞవల్కుడికి అహంకారం, విద్య, మదం కలిగాయి. నాకంటే గొప్పవాడు లేడు అనే అహం వచ్చింది. ఆ విషయాన్ని గురువుగారైన వైశంపాయన మహర్షి గమనించి ఈ లక్షణాలు కొన్ని రోజుల్లో మెల్లమెల్లగా పోతాయి అని అనుకున్నాడు. కానీ యజ్ఞవల్కుడికి రోజురోజుకు విద్య, అహంకారం పెరుగుతూ పోయింది. ఒకనాడు వైశంపాయన మహర్షి ఆయన మేనల్లుడు చెడు తిరుగులు తిరుగుతూ ఉన్నాడు అని తెలిసి కోపంతో కాలితో తన్నాడు. బ్రాహ్మణుణ్ణి కాలితో తన్నటం బ్రహ్మహత్యతో సమానం అని ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాలను కోపం తగ్గిన తర్వాత గుర్తు తెచ్చుకున్నాడు. ఇక ఈ పాపాన్ని ఎవరు పోగొడతారు అని ఎంతో బాధపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన యజ్ఞవల్కుడు గురువు దగ్గరకు వెళ్ళి ఆ పాపాన్ని పోగొట్టడం నా వల్ల తప్ప ఎవరి వల్ల కాదని గర్వంగా అన్నాడు. గురువుగారికి కోపం వచ్చి, నిన్ను నా గురుకులం నుండి బహిష్కరిస్తున్నాను. నీ అహంకారానికి ప్రతిఫలంగా నా వద్ద నేర్చుకున్న విద్య ఇక్కడే వదిలేసిపో అని ఆజ్ఞాపించాడు. తప్పు తెలుసుకొని యజ్ఞవల్కుడు గురువు పాదాలపై పడి క్షమాపణ అడిగినా లాభం లేకపోయింది. తన మాట ప్రకారం గురువుగారి దోషం కూడా తొలగించాడు. విద్యనంతా అక్కడ రక్తం రూపంలో కక్కి వెళ్ళిపోయాడు. యజ్ఞ మహర్షి కక్కిన దాన్ని వైశంపాయ మహర్షి శిష్యులు పక్షులుగా మారి గ్రహించారు. పక్షులు తిరిగి వాటిని పలకసాగాయి. ఆ పలుకులే తైతీర్య సహిత యజ్ఞవల్కుడికి నేర్చుకోవాలి అన్న తపన ఉండటం వల్ల తరువాత యజ్ఞవల్కుడు సూర్యుని ఉపాసించి కొంచెం భిన్నమైన శుక్ల యజుర్వేదం నేర్చుకున్నాడు. సూర్యుడు శుక్ల యజుర్వేదాన్ని యజ్ఞవల్కుడికి ఇచ్చిన తర్వాత సరస్వతీదేవిని ఆరాధించి ఇతర విద్యలను పొందమని చెప్తాడు. యజ్ఞవల్కుని తపోనిష్ట ఫలంగా సరస్వతీదేవి దర్శనం లభించినది. ఆమె అన్ని విద్యలు ఎల్లవేళలా అతని హృదయ పలకంపై ఉండేటట్లు అనుగ్రహించినది.
మిథిలను పాలించే జనక మహారాజు ఒకసారి యజ్ఞవల్కుని యాగం చేస్తూ ఆహ్వానించాడు. అనేక మంది మహర్షులు కూడా ఆ యజ్ఞానికి వచ్చారు. జనకుడు అక్కడ అపారమైన ధనరాశిని, గో సంపదను ఉంచి, మీలో అందరికంటే శ్రేష్ఠుడను అనుకునేవారు ఈ సంపదను తీసుకుని వెళ్ళండి అన్నాడు. అక్కడ ఉన్న ప్రతి వారికి ఆ సంపద మీద ఆశ పుట్టి తానే శ్రేష్ఠుడనని చెప్పాలని మనసులో ఉన్న భయంతో సంకోచించారు. యజ్ఞవల్కుడు లేచి తన శిష్యులను పిలిచి ఆ సంపదను తన ఆశ్రమానికి తరలించమని ఆజ్ఞాపించాడు. వెంటనే సభలోని కొందరు లేచి, నీవు అంత గొప్పవాడివా? నీ జ్ఞానము ఏపాటితో పరీక్షిస్తాం, ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అతడితో వాదనలోనికి దిగారు. తాను గో సహస్రాన్ని అందరిలో శ్రేష్ఠుడననే ఉద్దేశంతో తీసుకోవటంతో యజ్ఞవల్కునకు అందరి ముందు తాను బ్రహ్మజ్ఞానిని, అందరికంటే అధికుడిని నిరూపించుకోవలసి వచ్చినది. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, అందరి సందేహాలు తీర్చాలి. యజ్ఞ యాగాదులు చేసి జ్ఞానార్జన కూడా చేసి బ్రహ్మ జ్ఞాన సిద్ధిని పొందిన వారు కూడా తమ సందేహాలు తీర్చుకునేందుకు అతడు తమ మీద అధికుడవునో కాదో తెలుసుకునేందుకు ప్రశ్నించారు. అందరూ ఒక మార్గంలో ఉండి ఇతరుల మార్గములు ఖండించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా సాధన దిశలోనే ఉండి కొంత అహంకారం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల వారు ఈ ఉపనిషత్తుల్లో యజ్ఞవల్కునితో వాదించటం కనిపిస్తుంది. యజ్ఞవల్కుని వాదన విధానం వాదమా, జల్పమా అని ప్రశ్నించిన వారున్నారు. యజ్ఞవల్కుడు వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. వాదనలో వారు అతనిని జయించలేక ఓటమిని అంగీకరించారు. దాంతో జనకుడు ఆ ఋషిని గొప్పగా పూజించి సత్కరించాడు. అంతేకాదు జనకుడికి యజ్ఞవల్క మహర్షి అనేక ఆధ్యాత్మిక విషయాలను వివరించి చెప్పాడు. కాబట్టి యజ్ఞవల్క మహర్షి విద్యాధికుడు, సాక్షాత్తు సరస్వతీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి. ఈయననే సరస్వతి పుత్రుడని పురాణాలు వర్ణించాయి. ఒకసారి పాల సముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడడానికి వైకుంఠానికి వచ్చారు. అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్తటం ఆపి శేషపాన్పు దిగి వారిద్దరిని సాదరంగా ఆహ్వానించింది. ముగ్గురు కలిసి సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంత శీల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా నారదుడు వస్తూ ఉండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు. ఇంకేం, కలహభోజనుడు తనకు కావాల్సినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహభోజనుడు ఊరకనే రాడు, ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుని బ్రహ్మ మానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు. నారదుడు ముగురమ్మల దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ముగురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి విషయాలేంటని అడిగారు. ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలుపెట్టేశాడు. త్రిమూర్తులైన వారికి భార్యలైన మీరు ముగ్గురు సకల లోకవాసులచే స్తుతించబడుతూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తోంది అని అన్నాడు. ఆ మాటలు విని నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు, నారద, నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటకు వెళ్ళి అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తూ ఉండు. కొంతకాలం తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు. ముందు సరస్వతీదేవి నారదునితో, నారద, భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడ ఉన్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకొని అతని చెవిలో ఓం శ్రీ సతియే నమః అనే మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. మంత్రోచ్చరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పమని సరస్వతీదేవి అంటుంది. ఇలా నారదుడు
పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెల్వనాథుడి గురువును కలిశాడు. పండితుడు సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు, సెల్వనాథుడికి అక్షరం ముక్క రాదు. వాటితో నా ప్రాణం విసిగిపోయింది. పశువులను మేపాల్సిందిగా పంపేశాను. వెళ్ళి చూడమన్నాడు. నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బాలుడు చదువు రాదని తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. అలా సముద్రంలో స్నానం చేసి శుచి అయి వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీ సతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయమని చెప్తాడు. ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగురమ్మలకు ఈ విషయం చెప్పాడు. తర్వాత పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారద, కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఒక ఆవిడ ఇంటి గురించి అడుగు. అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ఓం శ్రీ సతియే నమః మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించుమంటుంది. ఇలా పెరినాయింటికి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవటంతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు. సంతానం లేకపోవటంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లుగా గమనిస్తాడు. ఈమెకు కూడా మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. ఈ మంత్రం ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అయ్యింది. ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగురమ్మలకు చేరవేశాడు. ఇక మూడోసారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుడిని కలవమంటుంది. ఓం శ్రీ సతియే నమః అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది. అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుణ్ణి కలుస్తాడు. రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంటుంది. దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకు ముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు. ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ఓం శ్రీ సతియే నమః అనే మంత్రాన్ని ఉపదేశించి 108 సార్లు జపించమని చెప్తాడు. ఆ తర్వాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు. ఈ అద్భుతాన్ని కల్లారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగురమ్మలను దర్శించుకుంటాడు. అమ్మలారా, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను. ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు. అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది. బ్రహ్మదేవపుత్ర, మా ముగ్గురు శక్తుల్లో ఎటువంటి తేడాలు ఉండవు. జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యము, సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనము, సౌభాగ్యము, సరస్వతీదేవి వలన విద్యలు, కళలు ప్రాప్తిస్తూ ఉంటాయి. శ్రీలక్ష్మిలోని, శ్రీ సరస్వతిలోని, శ్రీ శక్తిలోని బీజాక్షరాలు జతచేసి ఓం శ్రీమాత్రే నమః అనే మంత్ర సృష్టి జరిగింది. ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది. అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు, భక్తురాళ్లకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఈ కథలు వింటే సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది, బుద్ధి వికసిస్తుంది, జ్ఞానం పెరుగుతుంది, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, అపార ధనలాభం కలుగుతుంది, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు.